భాగ్యనగర వాసులకు మరో తీపి కబర్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రేటర్ సిటీలో మరో మెట్రో మార్గానికి ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది. ఇప్పటికే ఉన్న మెట్రోకు అదనంగా మరో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 4వ కారిడార్ను నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా సిటీలో కనెక్టివిటీని పెంచుతూ అన్ని కారిడార్లను కలుపుతూ మెట్రో రైలుకు కొత్త మార్గం వేయబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో మరొకసారి మెట్రో రైలుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లేటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో పూర్తిగా ఎల్బీ నగర్తో పాటు మైలార్దేవ్పల్లి, చాంద్రాయన్గుట్ట, శంషాబాద్ రూట్లో ఆ కొత్త రైలు మార్గానికి కూడా పూర్తిగా మెట్రో రైలుకు ప్రాజెక్టుకు డిపిఆర్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 32,000 కోట్లతో ఈ ప్రాజెక్టు కూడా చేపట్టబోతుంది. ఎయిర్పోర్టుకు వెళ్లాలనుకున్నటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు మార్గాన్ని కూడా సూచించబోతుంది. అయితే ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తిగా నాగోల్ నుంచి వెళ్ళేటువంటి ప్రస్తుత ప్రాంతం ఏదైతే ఉందో ఇది నాగోల్లో ఉన్నటువంటి మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఎండ్ ప్రాజెక్టు. ఇక్కడ నుంచి నేరుగా ఎల్బీ నగర్తో పాటు అంతేకాకుండా చాంద్రాయన్గుట్ట, అంతేకాకుండా మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రూట్లో కూడా కొత్త రైలు మార్గాన్ని కూడా చేపట్టబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా మరొక ప్రాజెక్టును కూడా చేపట్టాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానంగా ఒక దాదాపు 1.5 కిలోమీటర్ మేరకు అండర్ గ్రౌండ్లో మెట్రో రైలు నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించినటువంటి 116.2 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైలు మార్గం కూడా ఈ మెట్రో రైలు మార్గం కూడా చేపట్టబోతా ఉన్నారు. అందులో భాగంగానే మెట్రో రైలు ప్రయాణికులకు సంబంధించి శంషాబాద్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును కూడా చేపట్టాలని కూడా సూచించింది. మొత్తం 3 దశల్లో ఈ ప్రాజెక్టు పనులు కూడా జరగబోతా ఉన్నాయి. రెండో దశ అంటే మొదటి దశలో దాదాపు 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు పూర్తయింది. ఈ 116 కిలోమీటర్లు కనుక పూర్తయితే మొత్తం 185 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆ రూట్లో మెట్రో ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏరియాలో తాకబోతుందని మనం ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎల్బీనగర్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో చాలా పెద్ద నియోజకవర్గం. మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా చాలా పెద్ద నియోజకవర్గం. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఇక్కడి నుంచే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచి ఈరోజు సీఎం అయినాడు. ఎల్బీనగర్కు మెట్రో రావడాన్ని ఆనందిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది, స్వాగతిస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. అక్కడ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో రాబోయే రోజుల్లో కూడా ఎల్బీనగర్ అదే విధంగా డెవలప్ అవుతుందని ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ నియంత్రించడానికి ఇది ఒక మార్గం అనుకోవాలి. ఎందుకంటే ఎలా ఈ రూట్లో ఉన్న ట్రాఫిక్ ఎక్కడ ఉండదు. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా అన్ని రకాల పబ్లిక్ నల్గొండ జిల్లా నుండి, సూర్యాపేటకి వెళ్ళి, ఇక్కడ యాదాద్రి డిస్టిక్ నుండి, భువనగిరి నుండి చాలామంది ఇక్కడ ఉంటారు కనుక వాళ్ళందరికీ సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నాము. కొత్త మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఈ మార్గం గుండా వెళ్ళబోతుంది. ఇప్పటికే ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఉన్నటువంటి నాగోల్ మెట్రో స్టేషన్ అనేది నాగోల్ వరకు ఎండ్ అయింది. ఈ లింక్ అనేది గతంలో కూడా చాలా వరకు ఎల్బీ నగర్ వరకు కూడా పొడిగించాలని కూడా భావించారు. కానీ కొంత పరిణామాల నేపథ్యంలో అది ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగలేదు. కానీ కొత్తగా రెండో దశ మెట్రో రైలు పనుల్లో భాగంగా ఆ మెట్రో రైలును ప్రారంభించేందుకు, ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. మొత్తం రెండో దశలో భాగంగా దాదాపు 3 నుంచి 4 కారిడార్లు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. నాగోల్ నుంచి వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో కొత్తగా ఫ్లైఓవర్లు కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ను కూడా ఏదైతే ఆక్యుపై చేసుకొని కొత్త మార్గాన్ని కూడా చేపట్టబోతుంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద కూడా ఇక్కడి వరకు ఎల్బీ నగర్ వరకు వచ్చినటువంటి మెట్రో కూడా ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఈ లింకు కలుపుకొని దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ మెట్రో అనేది ఈ లింకును కూడా కలుపుకోబోతుంది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం నాగోల్ నుంచి కూడా అటు ఏదైతే రాయదుర్గం వరకు కూడా మెట్రో రైలు అనేది చేపట్టబోతా ఉన్నారు. ఈ లింకును టచ్ చేసే విధంగా రైట్ సైడ్ కూడా ఏదైతే సాగర్ రింగ్ రోడ్ నుంచి మైలార్దేవ్పల్లి, చాంద్రాయన్గుట్ట, ఆరంగర్ చౌరస్తాతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అటు 4th సిటీ వరకు కూడా కొత్త మెట్రో రైలు మార్గాన్ని కూడా చేపట్టబోతా ఉన్నారు. మొత్తం రెండో దశలో 116.2 కిలోమీటర్ల మేర కొత్త ప్రాజెక్టును కూడా చేపట్టబోతా ఉన్నారు. మొదటి దశలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి 34 కిలోమీటర్ల మార్గం ఏదైతే ఉందో అది ఈ రూట్లో వెళ్ళబోతా ఉంది. ఆ రూట్లో కొంత శంషాబాద్ నుంచి ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ 4th సిటీ ఏదైతే ఉందో అక్కడ కిలోమీటర్ వరకు మాత్రమే పూర్తిగా అండర్ గ్రౌండ్లో మెట్రో రైలును చేపట్టాలని కూడా చేపట్టబోతున్నారు. విదేశాల్లో ఏ విధంగానైతే ఉంటుందో అక్కడ కూడా అండర్ గ్రౌండ్ కనుక చేపడితే కొంత హైదరాబాద్ సిటీ అనేది కొంత కొత్త తరహాలో వెళ్ళబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం శంషాబాద్
ఏరియాలో ఉన్నాము. ఇక్కడి వరకు కూడా మెట్రో రైల్ అనేది రాబోతూ ఉంది. ప్రధానంగా నాగోల్ నుంచి ఇక్కడి వరకు చేపట్టేటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ మెట్రో రైల్ దాదాపు 116 కిలోమీటర్ల మేర 4వ దశ పనులు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా సిటీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. కార్లలో వచ్చే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కేవలం బస్సు రూట్లో వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మైలార్దేవ్పల్లి కావచ్చు, చంద్రాయన్గుట్ట కావచ్చు, ఆరంగర్ కావచ్చు, అంతేకాకుండా నాగోల్ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇటువైపు రావాలంటే కొంత గంటల కొద్ది సమయం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రస్తుతం ఆ ఎయిర్పోర్టు ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఫ్లైఓవర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఈ ఏరియాలో కొంత స్థల సేకరణ కూడా చేపట్టి ఎయిర్పోర్ట్కు వెళ్ళేటువంటి ప్రయాణికులకు సంబంధించి మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గతంలో రాయదుర్గం నుంచి నార్సింగి కావచ్చు, ఇటు మైలార్దేవ్పల్లి నుంచి పూర్తిగా ఎయిర్పోర్టుకు అలైన్మెంట్ చేపట్టాలని కూడా దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసింది. కొత్తగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మార్గం ఏదైతే ఉందో దీన్ని కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు హైవే స్కిల్ యూనివర్సిటీ 4th సిటీ వరకు కూడా ఆ కొత్త ప్రాజెక్టును కూడా చేపట్టాలి. అక్కడ అండర్ గ్రౌండ్ ప్రాజెక్టును చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ మెట్రో రైలు కనుక వస్తే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందనేది కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ప్రయాణికులు కూడా కొంత హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇది కూడా త్వరలో పట్టాలు ఎక్కేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్న నేపథ్యంలో కేవలం 3 నుంచి 4 సంవత్సరాల లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. ఇది నాగోల్ నుంచి శంషాబాద్ వెళ్ళేటువంటి రూట్లో మెట్రో రైల్ ప్రాజెక్టు పైన సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా ముత్యంతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.